హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు మనము వెరికోజ్ వెయిన్స్ గురించి తెలుసుకుందాం. వెరికోజ్ వెయిన్స్ అనేది నవేడేస్ చాలా లేడీస్లో పర్టిక్యులర్గా చాలా కామన్ అయిపోయింది. అండ్ అంటే జెంట్స్లో కూడా వస్తుంది, బట్ ఎక్కువ మటుకు ఇది లేడీస్లో వస్తుంది. అండ్ పర్టిక్యులర్గా ఏజ్ అంటే 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది రీజన్స్ ఏంటి మెయిన్ అంటే లేడీస్లో పర్టిక్యులర్గా ఈ స్టాండింగ్ అంటే వంట చేసేటప్పుడు కానీ ఇంకేదైనా ఎక్కువసేపు నిలబడే వాళ్ళలో కంటిన్యూస్ స్టాండింగ్, తర్వాత కంటిన్యూస్ సిట్టింగ్ కూడా కంటిన్యూ కూర్చోవడం. అండ్ పర్టికులర్గా కూర్చున్నప్పుడు కాళ్ళు వేలాడదీసి కూర్చుంటారు కొంతమంది, అంటే కొద్దిగా హైట్లో కూర్చొని కాళ్ళు వేలాడుతుంటాయి. అలాంటప్పుడు కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది వస్తుంటాయి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అయిపోవడము. అండ్ ఈ కంటిన్యూగా మనం నిలబడడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది మన గ్రావిటీ వల్ల, అంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల బ్లడ్ అనేది కొద్దిగా కిందకే ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో అది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఈ వీన్స్ ఉంటాయో, వీన్స్ అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్ళేవి ఉంటాయి కదా, అవి దాంట్లో అంటే ప్రతి బ్లడ్ వెజల్ లోపల వాల్వ్స్ అని ఉంటాయి. అంటే చిన్న చిన్న డోర్స్ లాగా, ఇప్పుడు మన డోర్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఈ వీన్స్ లోపల కూడా చిన్న చిన్న వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్ ఏంటంటే వీక్ అవడం కానీ, అంటే ఏజ్ ప్రకారం ఒక్కోసారి కొంతమందిలో వీక్ అవుతుంది. అండ్ ఆ వీక్ అవడం వల్ల ఏంటంటే ఈ వాల్వ్స్ లోపల ఉన్న, అంటే ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్న బ్లడ్ మామూలుగా ఏంటంటే మనకు ఆర్టరీస్ నుంచి ప్యూర్ బ్లడ్ వచ్చి ఆర్గన్స్కి వచ్చి, ఈ ఆర్గన్స్ నుంచి బ్యాడ్ బ్లడ్ ఏదైతే వీనస్ బ్లడ్ అంటామో అది రివర్స్గా హార్ట్కి వెళ్తుంది. హార్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పంపింగ్ అయ్యి అక్కడ ప్యూరిఫై అయ్యి మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి సప్లై అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్వ్స్ సరిగా లేకపోవడం వలన ఈ వీనస్ బ్లడ్ ఏదైతే హార్ట్కి వెళ్ళాల్సింది వెళ్ళక అది రివర్స్లో వచ్చేస్తుంది అనమాట. రివర్స్లో వచ్చి మళ్ళీ ఈ వీన్స్ లోపలికి వచ్చేసి కాళ్ళ లోపల అక్యుములేట్ అవుతుంది. సో అందుకనే ఇప్పుడు చాలామందికి పడుకొని లేచిన తర్వాత కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే పడుకున్నప్పుడు సర్క్యులేషన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రివర్స్లో వచ్చి బ్లడ్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో పడుకున్నప్పుడు పర్టికులర్గా కాళ్ళ కింద పిల్లోస్ కానీ ఏదైనా పెట్టి ఎలివేట్ చేసి పడుకుంటే బ్లడ్ అనేది ఈజీగా పాస్ అవుతుంది, హార్ట్కి మళ్ళీ వెళ్తుంది. సో ఎక్కువ మటుకు ఏంటంటే డే టైంలో, అంటే మనం పనులు చేసేటప్పుడు కానీ ఎక్కువసేపు నిలబడినప్పుడు, కూర్చొని వర్క్ చేసేటప్పుడు, ఇలాంటప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి ఆ అక్యుములేషన్ ఎక్కువై వాపులు ఎక్కువ రావడము, మంట కానీ నొప్పి కానీ ఇలాంటివి అనేది డే టైంలో ఎక్కువ ఉంటుంది. అంటే నైట్ టైం ఉండదని కాదు, నైట్ టైం ఈ ఎఫెక్ట్స్ చాలామందికి ఏంటంటే ఈ డేలో బిజీగా ఉండడం వల్ల ఈ నొప్పి మంట అంతా తెలియక నైట్ ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు మంటలు అనిపిస్తాయి, నొప్పి కానీ. బట్ స్వెల్లింగ్ మాత్రం జనరల్గా డే టైంలో ఎక్కువ ఉంటుంది, పడుకున్నప్పుడు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. సో ఈ వాల్వ్స్ ఏవైతే ఈ బ్లడ్ వెజల్స్లో ఉంటాయో అవి వీక్ అవడానికి రీజన్స్ ఏంటంటే ఒకటి ఏజ్, రెండవది ఇన్యాక్టివిటీ, వాటి ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా లేకపోవడం. తర్వాత ఏంటంటే ఇంటర్నల్, అంటే ఏదైనా డిసీజెస్, అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఒబేసిటీ బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ వాల్వ్స్ అనేది వీక్ అయిపోతాయి. సో దానివల్ల అది బ్లడ్ని ఆపలేక, పంపింగ్ చేయలేక కిందికి రివర్స్లో వస్తుంటుంది. సో అండర్లయింగ్ ఏదైనా డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు హార్మోన్స్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు, అంటే పర్టికులర్ లేడీస్లో పీసీఓడి కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల కూడా ఈ వాల్వ్స్ అనేది వీక్ అవుతాయి. దానివల్ల కూడా అందుకనే లేడీస్లో ఎక్కువ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ అంటే బేబీకి వీళ్ళకి సరిపడా ఆ బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, అండ్ హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి ఆ టైంలో. సో దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఈ వెరికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు అంటే అందరికీ దానివల్ల ప్రాబ్లం ఉంటుందని కాదు, చాలామందికి ఆ ప్రాబ్లం తెలియదు. చూడడానికి వెయిన్స్ కనబడితే బ్లాకిష్గా కానీ, పర్పుల్ కలర్లో కానీ, బ్లూయిష్ కానీ కనబడితే వాపులు కూడా ఉంటాయి, కానీ కొంతమందిలో పెయిన్ కానీ, బర్నింగ్ కానీ, ఇచ్చింగ్ కానీ ఏముండదు. సో అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే వెరికోజ్ వెయిన్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాయి అంటే అది బాడీ లోపల సమ్ ప్రాబ్లం ఉంది అనేది ఇండికేషన్ అనమాట. అండ్ కొంతమందిలో ఏంటంటే ఇది ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఆ సరౌండింగ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది బ్లాకిష్గా అయిపోయి దాన్ని ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యి కొంతమందికి అలాగే పుండు ఫామ్ అవుతుంది, అంటే మనం అల్సర్స్ అంటాం. సో వెరికోజ్ అల్సర్స్ ఇవి కూడా చాలా డేంజర్. కొంతమంది అంటే సివియర్ కేసెస్లో
వాళ్ళకి బ్లీడింగ్ అయింది కూడా తెలియదు. అంటే వాళ్ళకి నొప్పి గిప్పి ఏమనిపించదు. ఆ బ్లడ్ అనేది ఫ్లో అయిపోతుంది, బ్లీడింగ్ అయిపోతుంది. సో అలా అయ్యి కూడా చాలా డేంజర్ అవుతుంది. అందుకనే వెరికోజ్ వీన్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాయి అంటే, లేదంటే మినిమం మనకు కనబడుతున్నాయి అన్నప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంపల్సరీ వాకింగ్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. కాన్స్టెంట్గా కూర్చోవడం కానీ, కాన్స్టెంట్గా నిలబడడం కానీ అవాయిడ్ చేయాలి. అండ్ సివియర్ కేసెస్లో చాలామందికి వెరికోజ్ వీన్స్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ టీచింగ్లో కానీ, కానిస్టేబుల్స్ కానీ ఎవరైతే ఎక్కువ నిలబడే గార్డ్స్ ఉంటారో వాళ్ళు నిలబడే ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇన్ కేసు వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయింది, నిలబడడం తప్పదన్నప్పుడు స్టాకింగ్స్ వేసుకోవాలి. సో స్టాకింగ్ అంటే మన సాక్స్ టైప్లో ఆ స్టాకింగ్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ క్యూర్ కాదు, బట్ ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఎక్కువ మళ్ళీ స్వెల్లింగ్ రాకుండా, వెరికోజ్ వీన్స్ ఎక్కువ ప్రాబ్లం కాకుండా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఇది కూడా కంటిన్యూ వాడకూడదు. అది హార్డ్లీ అంటే ఒక 2-3 అవర్స్ మ్యాక్సిమం, ఒక 4-5 అవర్స్ వాడచ్చు. అంతకంటే ఎక్కువ వాడితే కూడా దానివల్ల కూడా వేరే అంటే బ్లడ్ సర్క్యులేషన్ మిగతా పార్ట్స్ కూడా స్లో అవ్వడం, ఇచ్చింగ్ రావడము, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో అందుకనే కంపల్సరీ అన్నప్పుడు, అంటే జర్నీస్ అప్పుడు కానీ, ఇంకా నిలబడాలి తప్పదు అన్నప్పుడు అది వేసుకోవాలి. అండ్ వీలైనంత వరకు ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా, టీచర్స్ వాళ్ళు కూడా అక్కడ నిలబడే కాకుండా నడుస్తూ కూడా పాఠాలు చెప్పొచ్చు. సో వీలైనంత వరకు యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. నడవడం ఇది చాలా వరకు అవసరము. అండ్ హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ వాల్వ్స్ ఏవైతే బ్లడ్ వెజల్స్ లోపల వాల్వ్స్ దెబ్బతిని ఉంటాయో అవి కూడా మెల్లమెల్లగా స్ట్రెంథనింగ్ అయ్యి బ్లడ్ పంపింగ్ని వాటిని అది ప్రివెంట్ చేయడం, రివర్స్ రావడం లాంటివి కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. అండ్ ఈవెన్ అల్సర్స్ ఉన్న వాళ్ళలో కూడా, అల్సర్స్ ఉన్న వాళ్ళు మా దగ్గర చాలామంది వచ్చారు, వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. కొద్దిగా టైం పడుతుంది. అంటే ఆ బర్నింగ్ కానీ, మంట, ఈ సివియర్ పెయిన్ ఇవి ఇమీడియట్గా కంట్రోల్ అవుతాయి. బ్లీడింగ్ ఉంటే కూడా బ్లీడింగ్ ఇమీడియట్ కంట్రోల్ అవుతుంది. బట్ అల్సర్ అది హీల్ అవ్వడం కొద్దిగా టైం పడుతుంది. వెరికోజ్ వీన్స్ కూడా 100% క్యూరబుల్, బట్ టైం పడుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, మళ్ళీ ఆ వాల్వ్స్ ఇంప్రూవ్ అవ్వాలి, అక్యుములేటెడ్ బ్లడ్ అంతా మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్లోకి నార్మల్గా రావాలి. సో ఇవన్నీ కొద్దిగా టైం పడుతుంది. బట్ సర్జరీ అనేది అలోపతిలో దానికి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ సర్జరీ. అది ఏదో ముందు ట్రీట్మెంట్ ఇస్తారు, కొన్ని పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్ ఏవో ఇస్తారు, స్టాకింగ్స్ ఉంటాయి. వీటి తప్ప ఇంకా వాళ్ళకి ఫైనల్గా ఏంటంటే సర్జరీ. సర్జరీ అనేది వెరీ 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 డేంజరస్. అది కంపల్సరీ అన్నప్పుడే ఇంకా తప్పదు, ఇంకా నడవడానికి ఛాన్స్ ఉండట్లేదు, సివియర్ పెయిన్ ఉంటుంది, మంట ఉంటుంది, అల్సర్స్ ఫామ్ అనేది ఏజ్డ్ వాళ్ళలో, అంటే అసలు నడవలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటప్పుడు మరీ ఎమర్జెన్సీ అంటే సర్జరీకి వెళ్ళాలి. అదర్వైజ్ సర్జరీ అనేది అవసరం లేదు. సో మా ట్రీట్మెంట్ మేము ఇచ్చే కోర్స్ వలన 100% క్యూరబుల్. సో వెరికోజ్ వీన్స్ వచ్చినా కూడా ఎక్కువ టెన్షన్ పడి భయపడక్కర్లేదు. లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ ఒబేసిటీ తగ్గాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంట్రోల్ ఉంచుకోవాలి, బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ ఉంచుకోవాలి. అండ్ డైట్ కూడా సాల్ట్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. స్మోకింగ్ ఉన్న వాళ్ళు తగ్గించుకోవాలి, ఆల్కహాల్ కూడా కంట్రోల్లో పెట్టాలి. బేకరీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఏవైతే మన షుగర్ ఐటమ్స్ బ్లడ్ సర్క్యులేషన్ని డౌన్ చేస్తాయి అవి తగ్గించుకోవాలి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేవి, లైక్ ఇప్పుడు దానిమ్మ ఉంది, వాటర్ మెలను, బీట్రూట్స్, ఇలాంటివి ఏవైతే బ్లాక్ గ్రేప్స్ బాగా మనకు బ్లడ్ ఇంప్రూవ్ చేసేది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ బాగా తీసుకోవాలి. అండ్ భయపడకండి, 100% ఇట్స్ క్యూరబుల్ ఇన్ హోమియోపతి. థ్యాంక్ యూ.